అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. గురుగారు, కర్కాటక రాశి వారికి లాస్ట్ ఇయర్ అంతా కూడా శని చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతి పని ఒకటికి 2 సార్లు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారంటే గురుబలంతో వీళ్ళు అన్నీ కొట్టుకుంటూ సక్సెస్లు చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సంవత్సరము మనకి గురుడు మిథున రాశిలోకి మరి 14 మే ఎండింగ్ కల్లా 2025కి రావడం జరుగుతోంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ 18th అక్టోబర్ తర్వాత జన్మరాశిలోకి రావడం జరుగుతుంది. అండ్ అగైన్ మళ్ళీ 5th డిసెంబర్ తర్వాత మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ మిథున రాశిలోకి గురువు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇన్ దిస్ టైం ఏమైతే ఉంటుందో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ 14th మే నుంచి అక్టోబర్ మే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలా. అక్టోబర్ 14th వరకు బికాస్ వ్యయ గురుడు గతంలో మిథున రాశి వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితి వీళ్ళకి రావడానికి జరుగుతుంది. చాలామంది మనం ప్రాక్టికల్గా చూసాము. వ్యయ గురుడు వీళ్ళని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకి నెక్స్ట్ కోర్టు కేసుల్లో ఇరికించడం, ఐదర్ సివిల్ కేసెస్ ఏవో కేసెస్కి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంతవరకు అష్టమంలో ఉన్నటువంటి ఆ శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళంతా ఏం చేశారంటే 1-2 సార్లు పనులు ప్రయత్నించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బాధ తప్పిపోయి వీళ్ళు అష్టమ రాహు వస్తున్నాడు కాబట్టి శని మంచి భాగ్యస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి శని బలం పుంజుకుంటుంది. అండ్ ఇంతకుముందు అంతా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు బాగా రాసినప్పటికీ కూడా ఇవాల్యుయేషన్లో వాళ్ళని ఫెయిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. గ్రూపును ఫెయిల్ చేస్తున్నాడు. సరిగ్గా ఇవాల్యుయేటర్స్ మంచి వాళ్ళు లేక ఆ విధమైనటువంటి మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవడం వీళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అవన్నీ వదిలేసుకుని మంచిగా పికప్ అనేటటువంటిది వచ్చింది. అయితే ఇప్పుడు అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళ అన్నెసరీ ప్రాబ్లమ్స్కి పెట్టి రీజన్స్కి చిన్నవి పక్కింటోళ్ళు నీళ్ళు ఇవ్వలేదని, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పంచదార ఇవ్వలేదని, ఇలా చిన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు హెడేక్లు పెట్టుకోవడము, మెంటల్ టెన్షన్కి గురైపోవడం. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, వాడు రోజు వాడి డ్యూటీ వాడు చేసుకొని వచ్చేచ్చు కదా. అటెండర్ రోజు డైలీ నమస్కారం పెట్టేవాడు పొరపాటున వాడు మర్చిపోయి ఒక రోజు పెట్టకపోతే నాకు ఈరోజు ఎందుకు పెట్టలేదని వాడు ఆ రోజంతా మూడ్ ఆఫ్ చేసుకోవడము. ఈ విధంగా ఈ అన్నెసరీ ప్రాబ్లమ్స్, అన్నెసరీ టెన్షన్స్ని అష్టమ రాహు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విద్యార్థులు వద్దంటే చదువు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం డౌన్ అవుతారు వీళ్ళు చదువుల్లో. లాస్ట్ ఇయర్ ఏమో బాగా చదివి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు తక్కువ చదివినా సరే కరెక్ట్ వాల్యుయేషన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం డౌన్ అవుతారు వీళ్ళు చదువుల్లో. లాస్ట్ ఇయర్ ఏమో బాగా చదివి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు తక్కువ చదివినా సరే కరెక్ట్ వాల్యుయేషన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది.